నమస్కారం. రూలింగ్ వన్ టీవీ న్యూస్కి స్వాగతం. మన దేశం, మన రాజ్యాంగం, మన ప్రజాస్వామ్య పరిరక్షణకు, ప్రజాపాలనకు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవసరం ఎంతో ఉందని, అనేక అవినీతి అక్రమాలు, ప్రతి సందర్భంగా మతోన్మాద చర్యలు, విభజన, విచ్ఛిన్నత కుట్రలు, కుతంత్రాలు గత 10 ఏళ్ల నుండి అమలు చేస్తున్న బీజేపీకి తగిన విధంగా బుద్ధి చెప్పాలని జేయూహెచ్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు మౌలానా ముఫ్తీ సయ్యద్ అహ్మద్ కస్మీ, ఖమ్మం జిల్లా జనరల్ సెక్రటరీ ముఫ్తీ జలాలుద్దీన్ సాహిబ్, ప్రముఖ విద్యావేత్త, న్యాయ నిపుణులు మహ్మద్ అసాద్ సాహిబ్లు మాట్లాడారు. ఈ నెల 13న జరగనున్న లోక్సభ పోలింగ్లో కేవలం ముస్లిం మైనార్టీలే కాకుండా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలంతా సంఘటితంగా తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. గత 10 సంవత్సరాల కాలం నుండి మన దేశంలో ఎలాంటి అరాచకత్వం, మతోన్మాదం, విభజన, విచ్ఛిన్నకర కుట్రలు, కుతంత్రాలు రాజ్యమేలుతూ వచ్చాయో అందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు. మరోసారి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యాంగానికే కాకుండా ప్రజాస్వామ్య స్ఫూర్తికి రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన రిజర్వేషన్లకు ప్రమాదంలో పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. పేదలను కొట్టి పెద్దలకు సంపదను దోచిపెడుతూ అసమానతలను సృష్టించడమే కాకుండా ప్రశ్నించిన వారిపై ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ వంటి రాజ్యాంగ స్వతంత్ర సంస్థలను వినియోగిస్తున్న తీరు, ఎలక్ట్రోల్ బాండ్ల పేరుతో ప్రపంచంలోనే అతిపెద్ద అవినీతికి పాల్పడి దేశ ప్రజలకు ద్రోహం చేస్తున్న కేంద్రంలోని బీజేపీ అధికార పార్టీకి తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని, అసమానతల ఫలితంగా దేశంలో కటిక పేదరికం పెరుగుతోందని, నిరుద్యోగం ప్రబలి అధిక ధరలు ఆకాశాన్ని అంటుకుని సామాన్య మానవులు జీవించలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థను సైతం ప్రభావితపరిచే కేంద్ర అధికార పార్టీ వైఖరి ఎండగట్టాల్సిన అవసరం మేధావులు, ప్రజాస్వామ్యవాదులపైనే కాకుండా సామాన్య పౌరులకు మనందరిపైన ఉందని తెలిపారు. ఎన్నికలు ఎంతో చారిత్రాత్మకమైనవని, ఈ ఎన్నికలలో ముస్లిం మైనార్టీలు 100కు 100% తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచించారు. ఒక ఓటు చరిత్ర గతిని మారుస్తుందని పేర్కొన్నారు. జమియాత్ ఉలేమా ఏ హిందూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సమావేశాల్లో భాగంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో సమావేశాన్ని తలపెట్టామన్నారు. దేశ స్వతంత్ర సంగ్రామంలో జమియత్ ఉలేమా ఏ హిందూ త్యాగనిరతిని, బలిదానాలను చరిత్ర సువర్ణ అక్షరాలతో లిఖించబడిందన్నారు. దేశంలో మత సామరస్యం, దేశ సమైక్యత, సమగ్రత కోసం జమియత్ ఉలేమా ఏ హిందూ పాటుపడుతూ వస్తుందన్నారు. ఆ గురుతర బాధ్యతతోనే దేశం, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం పరిరక్షణతో పాటు ప్రజాపాలన కోసం ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి ఘన విజయం అందించాలని కోరుతున్నామన్నారు. ఈ నెల 13వ తేదీన జరగనున్న పోలింగ్ సందర్భంగా కేవలం ముస్లిం మైనార్టీలు మాత్రమే కాకుండా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు అత్యధిక సంఖ్యలో 100కి 100 తమ ఓటు హక్కును వినియోగించుకుని దేశానికి ప్రమాదకరంగా పరిణతి మించిన మరోసారి ఎన్నికలు లేకుండా చేయాలని అనుకుంటున్న బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో ముఫ్తీ రాహుల్ ఖాన్ సాహిబ్ తదితరులు పాల్గొన్నారు. ये आज़ादी के बाद से पहला ऐसा इलेक्शन है जिसके अंदर कोई मुद्दा नहीं है, कोई मसला नहीं है। रोजगार का मसला नहीं है, नौकरी का मसला नहीं है, तालीम का मसला नहीं है, सेहत का मसला नहीं है, और लोगों को जो है किसानों का मसला नहीं है, गरीब बिछड़े हुए लोगों का मसला नहीं है। पहली मरतबा आज़ादी के बाद से इस मुल्क में ऐसा इलेक्शन हो रहा कि कोई मसाइल की बुनियाद पर नहीं हो रहा, सिर्फ फिरका परस्ती की बुनियाद के ऊपर इस बार का इलेक्शन हो रहा। पहली बात तो हम ये कहना चाह रहे हैं जो इस मुल्क के लिए बहुत ही खतरनाक है। पहली मरतबा बगैर कोई मसाइल के, बगैर कोई मुद्दों के इस मुल्क का जो है फिरका परस्ती की बुनियाद पर, हिंदू मुसलमान की बुनियाद पर, मस्जिद मंदिर की बुनियाद के ऊपर हो रहा। इसका हम लोग जो है सख्त मुखालिफत करते हैं और इस चीज़ को हम इस मुल्क के लिए बहुत ही खतरनाक समझते हैं और बहुत नुकसानदेह होगा और ये मुल्क 100 साल जो है पीछे चले जाएगा। पहली बात इस मुल्क के अंदर पंडित जवाहरलाल नेहरू से लेकर मनमोहन सिंह तक जितने प्राइम मिनिस्टर गुजरे, कोई प्राइम मिनिस्टर ने आज तक अपनी पब्लिक मीटिंग के अंदर किसी इस मुल्क में रहने वाले किसी जात का, किसी तबके का, किसी मजहब का नाम लेकर उसने जो आज तक किसी ने जो है मुखालिफत नहीं की। ये आज हम देख रहे हैं कि इस मुल्क के जो वजीर आजम हैं, पहली मरतबा पब्लिक मीटिंग में इस मुल्क में बसने वाले एक तबके के खिलाफ उन्होंने जहरीली बातें कही और जो है उल्टी सीधी बातें कही। ये इससे हमारा मुल्क का वक़ार गिर गया और इससे सारे लोग इस वक्त परेशान हैं। सिर्फ मुसलमान मुल्क नहीं, हिंदू, मुसलमान, तमाम सेकुलर तबके के लोग हैं, सब बेचैनी के अंदर है कि इस मुल्क में जो है ऐसी बातें नहीं हो रही। चुनाचे 2024 के इलेक्शन के बाबत जमीयत उलमा ने पिछले 2-3 सालों से भी और खास तौर से पिछले 3-4
कोशिश कर रही है कि यहाँ पर 100% हर वोटर अपने वोट का इस्तेमाल करे, वोटर अपने घर से बाहर आए। उसके लिए 2-3 महीने से कोशिश हो रही है और पिछले हफ्ते से ये हफ्ते तक जमीयत उलमा ने एक हफ्ता बेदारी मुहिम भी चलाई, लोगों में शऊर बेदार करने के लिए कि हर आदमी, चाहे वो जवान हो, बूढ़ा हो, ज़ईफ हो, बीमार हो, उनको आजू बाजू वाले लोग और जो हमदर्दी रखने वाले लोग जो है उनकी मदद करके उनको वोट तक ले जाए, 100% वोट कराने की कोशिश की जाए। पिछले हफ्ते भी ये मुहिम चली, 1 महीने से चल रही है। गुज़श्ता जुम्मे में भी सर्कुलर भेजा गया और आज जो है आपकी प्रेस कॉन्फ्रेंस के बाद आज पूरे डिस्ट्रिक्ट जमीयत उलमा की मीटिंग है, उसके अंदर भी इंशाल्लाह इसी मौजू के ऊपर बात होगी कि 100% जो है पोलिंग कराई जाए और चाहे वो हर तबके के साथ इसके अंदर ताउन लिया जाए और उनका ताउन जो है किया जाए। तो ये चंद बातें थी जो मैंने आपके सामने रखी। अब मैं जनाब मुफ्ती जलालुद्दीन साहब से गुजारिश करता हूँ कि हालात के तनाजुर में चंद बातें आप इरशाद फरमाएं, इंशाल्लाह उसके बाद तमाम बातों का खुलासा वो पेश फरमाएं। और एक बात ये भी है, आखिरी बात, कि चूँकि इस वक्त मुल्क के हालात बहुत ख़तरनाक है, हमारे बड़ों ने, हमारे अकाबिर ने तय किया कि इस वक्त पूरे हिंदुस्तान के अंदर एक एनडीए है, एक इंडिया गठबंधन है, जो सेकुलर जमातें मिलकर एनडीए के खिलाफ मुकाबला कर रही हैं। उन्हीं सेकुलर जमातों को हम लोग जो है साथ देकर और उनके साथ शानश बशाना मिलाकर जो है फ़िरका परस्तों को, फस्ताई ताकतों को इस मुल्क से उखाड़ फेंकने की कोशिश की जाए। चुनांचे हमारे अकाबिर का और बड़ों का यही नज़रिया है कि जो इंडिया है उसकी जो है हम लोग जो है तायीद करें, हम लोग भी, और जितने सेकुलर जहन रखने वाले लोग हैं, दलित है, ओबीसी है, ईसाई है, सारे लोग जो है उनकी तायीद करें ताकि इस मुल्क से फ़िरका परस्ती का खात्मा हो सके। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। जैसा कि आप हज़रात को अभी हमारे ज़िले खम्मम की जमीयत के सदर महतरम मौलाना सईद अहमद साहब दामत बरकातुहुम ने इस मुल्क के आज़ाद होने से लेकर अब तक के हालात को मुख्तसर बयान किया है, बस मैं मुख्तसरन आप हज़रात के सामने मुकम्मल अपनी तायीद का इजहार करता हूँ मौलाना की बातों पर, और उम्मीद है कि मेरे जो साथी इस वक्त यहाँ मौजूद हैं वो सब भी आपकी बातों से मुत्तफ़िक़ होंगे। जमीयतुल उलमा तेलंगाना व आंध्र प्रदेश और पूरे हिंदुस्तान की जो मरकज़ी जमीयत है, जिसका पहले दिन से ये अमल रहा है कि मुल्क के अंदर मोहब्बत, भाईचारगी और अमन और मुल्क को तरक्की देना इसका मकसद ऐन, और रोज़ अव्वल से जमीयत इस काम के अंदर लगी हुई है। लेकिन हैरत और ताज्जुब होता है, पिछले 10 सालों के अंदर इस मुल्क को कहाँ से कहाँ पहुँचा दिया गया है। मुल्क के भाईचारगी को ख़त्म कर दिया गया, इत्तेहाद को पारा पारा कर दिया गया, और फिर ऐसे मसाइल जो हमारे इस वक्त का मौजू नहीं है, हिंदू मुस्लिम मस्जिद मंदिर, ये मौजू नहीं है, बल्कि हमारा मौजू मुल्क की तरक्की है, आवाम की तरक्की है और खुशहाली है। जमीयत पहले दिन से यही चाहती है, आप हज़रात से और पूरे ज़िले के अवाम से ये उलमा इकराम और जमीयतुल उलमा ज़िला खम्मम पूरी दर्दमंदी के साथ अपील करती है कि आने वाले 13 मई को जो इलेक्शन मुल्क का होने वाला है, और आप हज़रात जानिए ये इलेक्शन मुल्क का मुक़द्दर बदलेगा अगर हमारा वोट के इस्तेमाल सही किया जाएगा। बस जमीयत भी इस बात की अपील करती है
हमारे ये उलमा और हमारे सदर महतरम मौलाना सईद अहमद साहब और मेरे जितने साथी इस वक्त यहाँ मौजूद हैं, मैं भी आपसे दर्दमंदाना अपील करता हूँ कि आने वाले 13 मई को आप अपना वोट का इस्तेमाल सही तौर पर करें, अच्छे लोगों का इंतखाब करें। मौलाना ने जैसा कि बतलाया, इस वक्त सिर्फ 2 जमातों के अंदर मुकाबिला है। एक जमात फ़िरका परस्त है, एक जमात लोगों को तोड़ना चाहती है, नफ़रत का जहर घोल रही है, और एक जमात है मोहब्बत को कायम करना चाहती है और लोगों को जोड़ना चाहती है, मुल्क के अंदर अमन की फ़िज़ा कायम करना चाहती है। वो इंडिया इत्तेहाद के नाम से आप जानते हैं। बस आपसे मेरी ये गुजारिश है कि 13 मई को अपना वोट इस्तेमाल कीजिए और अपने घर वालों को भी बेदार कीजिए, पड़ोस वालों की भी मदद कीजिए। एक एक वोट हम सब का, चाहे मुसलमान हो चाहे हमारे गैर मुस्लिम भाई हों, सब का वोट इस्तेमाल हो और सही इस्तेमाल हो और इंडिया के लिए इस्तेमाल हो। बस यही हमारी दरख्वास्त है। अल्लाह ताला इस मुल्क के अंदर अमन, चैन और मोहब्बत को कायम फरमाए। मैं मुफ्ती अब्दुल रऊफ खान साहब से गुजारिश करता हूँ कि 1 मिनट वो अपने एक दो लोग सत्तूपल्ली वगैरह मंडल के भी हैं। हाँ, वो नहीं खाली आप దేశవ్యాప్తంగా అలాగే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో జమియత్ ఉలమా హింద్ ఆధ్వర్యంలో జిల్లాల వారీగా సమావేశాలు పెట్టడం జరుగుతుంది. అందులో భాగంగా నేడు ఈ ఇష్టాగోష్ఠి సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, జమియత్ ఉలమా హింద్ నాడు స్వాతంత్ర ఉద్యమంలో ఎలా అయితే విభజనకి వ్యతిరేకంగా, అలాగే పెత్తందారీ వ్యవస్థకి వ్యతిరేకంగా, బ్రిటిష్లకు వ్యతిరేకంగా పోరాటం జరిపిందో, అదేవిధంగా ఇవాళ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా మతోన్మాద శక్తులచే రాజ్యాంగ ఉల్లంఘన, ప్రాథమిక హక్కుల ఉల్లంఘన, అన్ని సంస్థల నిర్వీర్యం అన్నీ జరుగుతున్న ఈ తరుణంలో, ఈ కీలక దశలో జరుగుతున్నటువంటి 2024 లోక్సభ ఎన్నికల్లో భారతదేశ యొక్క పౌరులు 100% ఓట్లు వినియోగించే విధంగా, అలాగే మతోన్మాద శక్తులను పక్కన పెట్టి ఇండియా కూటమికి బలపరిచే విధంగా ఇవాళ ఒక నిర్ణయం తీసుకొని దేశవ్యాప్తంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మీటింగ్లు పెట్టి, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరికీ అపీల్ చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఖమ్మం జిల్లాలో ఇవాళ ఈ మత పెద్దలంతా కూడా కలిసి జమియత్ ఉలమా హింద్ యొక్క కీలక సభ్యులంతా జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఇవాళ మీటింగ్ పెట్టి సంక్షిప్తంగా ఏం చెప్పదలుచుకున్నామంటే, గతంలో అన్ని మేనిఫెస్టోలను ఉద్దేశించి అందులో ఉన్న ప్రధాన అంశాల మీద ఎన్నికలు జరిగాయి. కానీ ఈ ఎన్నికలు మాత్రం చాలా క్లిష్ట పరిస్థితుల్లో రాజ్యాంగ పరిరక్షణ కోసం, ప్రాథమిక హక్కుల ఉల్లంఘన ఏదైతే జరుగుతుందో వాటిని పరిరక్షించడం కోసం, రాజ్యాంగ నిర్మాత అయిన భీమ్రావ్ అంబేద్కర్ ఏ విధమైన ఆశయాలతో అయితే ఈ దేశానికి ఒక మంచి రాజ్యాంగాన్ని అందించారో దాన్ని పరిరక్షించుకుంటూ, దాని స్ఫూర్తిని కాపాడుకుంటూ ముందుకెళ్ళాలి. అప్పుడే ఈ పౌర సమాజం అంతా కూడా శాంతి సౌభ్రాతృత్వంతో అభివృద్ధి వైపు ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే శాంతికి విఘాతం కలిగించి విద్వేషాగ్నిని ప్రజ్వలింపజేసే విధంగా ఈ మతోన్మాద శక్తులు అయితే గత 10 సంవత్సరాలుగా ఈ దేశవ్యాప్తంగా అనేక సమస్యల్ని సృష్టిస్తూ ఉన్నారో, పెత్తందారీ వ్యవస్థకి కొమ్ముగాస్తూ బలహీన బడుగు వర్గాలందరికీ ఏ విధమైన పద్ధతుల్లో ఇవాళ అభివృద్ధి పేరిట, ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అనే పేరిట మోసం చేస్తున్నారో, దగా చేస్తున్నారో దాన్ని ఎండగడుతూ ఇవాళ ఇక్కడ ఈ తెలుగు రాష్ట్రాల్లో ఇండియా కూటమి సభ్యులకు బలపరిచే విధంగా, అలాగే మరీ ముఖ్యంగా ఈ సమావేశ ఉద్దేశం ఏంటంటే, ముస్లిం మైనార్టీలు, ఎస్సీలు, ఎస్టీలు అంతా కూడా, బీసీలు అలసట వహించకుండా పోలింగ్ బూత్ల దాకా వచ్చి 100కి 100% ఓటేసే విధంగా గత 3 వారాల నుంచి అన్ని జిల్లాల వారీగా, మండలాల వారీగా ప్రచారం జరుగుతూ ఉంది. ఈసారి కూడా మేము అపీల్ ఏం చేస్తున్నాము అంటే, ప్రతి పౌరుడు, ఓటున్న ప్రతి పౌరుడు కూడా ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా భరించి
పోలింగ్ బూత్ దాకా వెళ్ళి ఖమ్మం జిల్లాలో 100% ఓటు వినియోగం అనేది జరిగేలా చూడాలని, రాజ్యాంగ పరిరక్షణలో మీ యొక్క ఓటు ఇవాళ నిలబడాలని, ఆ పరిరక్షణ కోసం మీరు అంకితం కావాలని, అనారోగ్యంతో ఉన్నప్పటికీ వృద్ధాప్యం ఉన్నప్పటికీ కూడా పోలింగ్ బూత్ దాకా తరలి రావాలని, ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్ తరఫున ఖమ్మం జిల్లాలో రామసహాయం రఘురామిరెడ్డి గారు ఏదైతే పోటీ చేస్తున్నారో వారికి సంపూర్ణంగా ఓట్లేసి మతోన్మాద శక్తులని మనము తప్పకుండా అపజయం వైపు నెట్టాలని, విజయాన్ని ఇండియా కూటమికి అందించాలని చెప్పి సవినీయంగా ఓటర్లకి పౌర సమాజానికి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.